పండుగ పక్కన చెప్పండి. హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్. యేసు లేచెను, అవును లేచెను, యేసు లేచెను, యేసు నేడు లేచెను, యేసు నా కోసం లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా మీ స్థలంలో అలాగే నిలబడండి, కూర్చోవద్దు. దేవుడు ఒక వాక్యం ఈరోజు నేను చదువుతా. అందరం లేచి నిలబడి అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము వచనములు 51 నుంచి 58 వరకు. అందరు కూడా శ్రద్ధగా వాక్యం వినాలి. బైబిల్ ఉన్న వారు బైబిల్ తెరవండి, లేని వాళ్ళు 2 చేతులు ఇట్లా జోడించి దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వెనక ముందు చూడొద్దు, ఇది అనుగ్రహ సమయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుండి 58 వచనాల వరకు. ఇదిగో ఒక మర్మము తెలియచెప్పుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనందరము మార్పు పొందుదాము. కొంచెం గట్టి చదువుదాం. అందరు కూడా వాక్యం పట్టుకోండి, ఎవరి ముచ్చట్లు చెప్పొద్దు దయచేసి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుండి. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడుబూర మోగగానే మనందరము మార్పు పొందుదుము. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైనది ఈ శరీరము, అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్సమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయత ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్త్యముగా ధరించుకొనిచున్నాము. విజయము మరణము మింగివేయుచుండెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము ఆయనను అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారుడు ప్రభు కార్యాభివృద్ధి చెందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇది దేవుడు వాక్యము. దేవుడు మనల్ని దీవించునుగాక. అందరం అలాగే నిలబడి బైబిల్స్ కింద పెట్టి గీతం గీతం జయ జయ గీతం ఎలుగెత్తి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం జయపతి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమ పఠించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమ పఠించెదము. చూడు సమాధిని మోసిన రాయి గొడలు చూపరుడెను, అందువేసిన ముద్ర కావలి దైవ సుతుని నందు, అందువేసిన ముద్ర కావలి దైవ సుతుని నందు. గీతం గీతం జయ జయ గీతం జయగతి పాడెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమ పఠించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమ పఠించెదము. ఏలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధముగా తిరిగి లేచె పరుగుడి ప్రకటించుడి.
చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం జయపతి పాడెదరు యేసురాజు లేచెను యేసురాజు లేచెను హల్లెలూయా అన్నా కయప వారల సభలు అదరుచు పరుగిడిరి అందుదూత గణముల ధ్వనిని వినిచు వణకుచు భయపడిరి అందుదూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం జయపతి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా యేసురాజు లేచెను యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరుగిడెను అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవ సుతుని ముందు. రెండు చేతులు పైకెత్తి సమాధి ఖాళీ చేయబడింది. మన జీవితంలో ఉన్న సమాధులు ఖాళీ చేయబడ్డాయి. మనలో ఉన్న మురికి తొలగించబడింది. మన పాపాలు తొలగించబడ్డాయి. మన బ్రతుకులు మార్చబడ్డాయి. పునరుత్థానములో శక్తి ఉంది. ఆ శక్తితో మనం ఈరోజు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భయపడవద్దు, నేను తిరిగి లేచాను. భయపడవద్దు, నేను తిరిగి రానయ్యున్నాను. భయపడవద్దు, నీతో నేను నడుస్తాను అని వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు ఈరోజు నీ చేతులు పైకెత్తి ఆయన చేతులతో కలిపి నడవడానికి సిద్ధంగా ఉన్నావా? రైజ్ అప్ యువర్ హ్యాండ్స్ రైట్ నౌ. రెండు చేతులు పైకెత్తి ఆ దేవాది దేవుడి సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకో. అయ్యా, నా కోసం లేచిన దేవానికి వందనాలు. మరణాన్ని గెలిచిన దేవా నీకే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. చేతుల పైకెత్తి మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. రక్తంతో కడిగిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. వాక్యముతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. చేతులు పైన చెత్తవా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా
హల్లెలూయా హోసనా 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 హల్లెలూయా హోసన్నా. స్తోత్రం నాయనా పరిశుద్ధుడా, నీ సన్నిధి బట్టి నీకు వందనాలు, నీ గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు. మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు నాయనా. 3వ దినము లేస్తానని చెప్పావు నాయనా, లేచావునైనా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ రోజు మా కోసం లేచిన దేవా, ఈ దినము నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, నీ వాక్య మర్మాలు తెలుసుకోవడానికి నీ కృపను మాకు చూపించావు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరు కూర్చొని దయచేసి ఎవరు కదలొద్దు. కొద్దిసేపే దేవుడు ఒక వాక్యం లైవ్ లో ఉన్నాం, ఎవరు మాట్లాడొద్దు దయచేసి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి అందరికి పునరుత్థాన శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్. యేసు లేచెను, యేసు లేచెను, యేసు లేచెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు స్వామి వాక్యం చదువుతాడు, అందరు కూడా జాగ్రత్తగా వినండి, ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం, త్వరగా తీయాలి. ఆయన ఇక్కడ లేడు. ఆయన అంటే మీ ఆయన కాదు, ఆయన అంటే ఇంకొక ఆయనలు కాదు. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు ఇక్కడ లేరు. ఎక్కడ ఉండాలి ఆయన? సమాధిలో ఉండాలి. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ద tomb of Jesus became so important because there was not there what it has to contain. సమాధిలో ఉండవలసినవి లేని కారణంగా సమాధి చాలా ప్రాముఖ్యత చెందిందంట. సమాధిలో ఏమి ఉండాలి? శవం ఉండాలి కదా, లేదా కొన్ని రోజుల తర్వాత ఎముకలు ఉండాలి, లేదా వాసన ఉండాలి. కానీ యేసు ప్రభు సమాధిలో ఏమీ లేదు. గట్టిగా చెప్పట్లు కూడా హల్లెలూయా. ఆయననే సమాధిలో, అక్కడ ఆయన లేడు, ఆయన లేడు. మన దేవుణ్ణి సమాధి చేయాలనుకున్నాడు జనాలు, మన సమాధిలో ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మ, ఇంకేముందాం? ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. చెప్పండి, ఆయన నా యేసు లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేచాడట, ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు సమాధి నుండి లేచాడు? ఎందుకు? కారణాలేంటి? సమాధిలో ఉన్న మనిషి ఎందుకు లేవాల్సి వచ్చింది? దేనికోసం ఆయన లేచాడో ఈ రోజు ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలిసి అందరికి పండుగ వాతావరణం ఉంది, అందరు కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చారు కాబట్టి చాలా వేడిగా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ కూడా కొద్దిగా సేపు దేవుడి యొక్క మర్మాన్ని తెలుసుకుందాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 33 నుంచి 35 వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. బయట కూర్చున్న వాళ్ళు ఎవరు? ఓకే. ప్రైజ్ ది లార్డ్. యూత్ అంతా నా ముందు కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చదువు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 33 నుంచి 35 వచ్చిన. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము తర్వాత జరిగిన విషయాలు మీతో చెప్తున్నాను నేను.
అపోస్తులు బహుబలముగా, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంట? బహుబలముగా. అంటే ఇన్ని రోజులు చికెన్ మటన్ మానేసాం, ఈరోజు చికెన్ మటన్ ఒళ్ళు పెంచుకోవటం కాదండి బలం అంటే. ప్రైజ్ ది లార్డ్. దానియేలు సింహంలో కూరగాయలే తిన్నాడట కదా. మన దానియేలు రాజభవన్లో వచ్చి భోజనం తినలేదంట, మటన్ చికెన్ తినలేదు, కూరగాయలు తిన్నాడంట. పరీక్ష చేస్తే మటన్ చికెన్ తిన్న వాళ్ళకంటే బలంగా ఉన్నాడంట ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శారీరక బలం గురించి దేవుడు మాట్లాడటంలా, ఫిట్ గా ఉన్నావా అని దేవుడు కోటలే. ప్రైజ్ ది లార్డ్. బహుబలముగా ఏం చేశారంట? చదవమ్మా. బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము. ఇక నీ పని ఏంటో నన్ను చూడండి అందరు. మన పని ఏంటో, మన అనారోగ్యం గురించి కానీ, ఆర్థిక ఇబ్బందులు గురించి కానీ, మనం రేపు ఏమి చెయ్యాలో అన్న దాని గురించి కాదు. టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మనకు ఒక పని ఇచ్చేసాడు అంతే. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, ఉద్యోగం మానేమని చెప్పను, వ్యాపారాలు మానమని చెప్పను, కానీ ఒక్కటి మాత్రం ఒక పనిగా పెట్టుకోవాలి. అప్పుడే పునరుత్థాన పండుగ చేసుకోవడానికి అర్హుడము లేదా కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఐ హావ్ టు బి క్వాలిఫైడ్ టు నో ద రెజరెక్షన్ పవర్, ఐ హావ్ టు డూ సంథింగ్. నేను ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏంటంట? అపోస్తులు చేయాలంట బహుబలముగా పునరుత్థానమైన పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. పునరుత్థానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. టెస్టిఫైడ్, టెస్టిఫైడ్, సాక్ష్యం ఇచ్చిరి. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు ప్రశ్నగా సవాల్ ఏంటంటే, యేసయ్య నీ కోసం లేచాడని నమ్ముచున్నావా? నమ్మితే సాక్ష్యం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి ఇంకా నమ్మకం లేదండి, అందుకనే మళ్ళీ 40 రోజుల కోసం చూస్తారు. ఇక చాలు, ఉపవాస దినాలు చాలు, పశ్చాత్తాప గీతాలు పాడింది చాలు, ఇంకా పాడాల్సింది ఒకటే ఒకటి, గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదను, యేసురాజు లేచెను హల్లెలూయా, జయమ పఠించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా. అంతే అంతే పాడాలి. ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ గుండె బాదుకుంటూ పాపిడి దేవా, చాలమ్మా బాబు, పాపను కూడా పాపం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక పని, నాకు పునరుత్థాన శక్తి గురించి తెలుసు, నా యేసయ్య నా కోసం లేచాడని నాకు తెలుసు అంటే మనం ఏం చేయాలంట? పునరుత్థానం అనే యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇది పాడతారు మీరు ఎవరు? చింతని బాధపడతారు. సాక్ష్యం ఇచ్చేదా దేవుడను చూ, కొంచెం గట్టి పాడండి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడను చూ, సాక్ష్యం అంతే. నా స్వామి యేసు దేవుడు అంతే. ఏదైనా సరే ఆయన నిజ దేవుడు. అందుకే ఇందాక పాడం, నీతో సమం ఎవరు? నీతో సమం ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు నేర్పించిన వాటికి, మన అనుభవించిన వాటికి, సత్య దేవుడిని మన అవగాహన చేసుకున్న వాటికి, మన ఆలోచనలో, మన తలంపులలో ఆయన నింపుకున్న విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంట? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలంట. సాక్ష్యం ఇవ్వాలంటే ప్రియులరా, మైకులు పట్టుకొని ప్రీచింగ్లు చేయాల్సిన అవసరం లే. ప్రైజ్ ది లార్డ్. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరణమే సంభవించినప్పుడు, మృత్యువు మనకు ఎదురైనప్పుడు, మన నిలబడిన విధానాన్ని బట్టి మన సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విధంగా మన ఫ్రెండ్ సర్కిల్లో, మన ఉద్యోగాల దగ్గర, మన వ్యాపారాల దగ్గర, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగాల దగ్గర మనం ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నామో కదా. ఎంతమంది పనిచేస్తారు వర్కింగ్, అక్కడ మన సాక్ష్యం, అక్కడ మన సాక్ష్యం. ఎక్కడ మన మందిరానికి వస్తాం, అక్కడ మన సాక్ష్యం. బి ఏ టెస్టిమనీ టు ఎవ్రీవేర్. నేను యేసుకి సాక్ష్యంగా ఉండాలి. అదే పునరుత్థాన శక్తి. వాళ్ళు ఏం చేశారు?
పునరుత్థానమైన యేసుకి సాక్షులుగా ఉన్నారు. మన సాక్ష్యం కాదు. మన సాక్ష్యం ఏముంటది? ప్రార్థన చేశానండి, 3 రోజులు ఉపవాసం ఉండి, లేదా 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, నాకు లోన్ వచ్చిందండి. అది మన సాక్ష్యం. ప్రార్థన చేశానండి, మీతో పాస్టమ్మతో కూడా ప్రార్థన చేయించుకున్నానండి, నా కుమార్తెకి వివాహం జరిగిందండి. ఇవే మన సాక్ష్యాలు. ఇవి మన సాక్ష్యాలు. ప్రియులారా, మరణము గెలిచిన యేసయ్య మన గురించి ఆలోచించకుండా మానడు. ప్రైజ్ ది లార్డ్. 24 గంటలు మన గురించి ఆలోచిస్తాడు. మనకేమి తిండి పెట్టాలి, మనల్ని ఎలా ఊబిలో నుండి లేపాలి, కష్టాల కడుల్లో నుండి మనల్ని ఎలా లేపాలో ఆయనకి బాగా తెలుసు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? పక్కన వాళ్ళకి చెప్పండి, నేను ఈ రోజు నుంచి యేసయ్యకి మాత్రమే సాక్షిగా ఉంటాను. పక్కన వాళ్ళకి చెప్పండి అబ్బా, యేసయ్యకి మాత్రమే సాక్షులుగా. పాత నిబంధనలో ఒక అమ్మాయి ఉందండి, బానిసగా వచ్చింది ఒకరి దగ్గరికి, పని మనిషిగా వచ్చింది. ఆమె ఏం చేస్తుందో నాకైతే అనిపించింది, అంట్లు తమ్ముకుంటూ స్తోత్రం 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 అనుకుంటుందేమో కదా, గదులుడుస్తుంటూ అయ్యా ఈ కుటుంబాన్ని దీవించయ్యా అని ప్రార్థిస్తుందేమో గొనుక్కుంటూ. అంటే గట్టి ప్రార్థించలేదు కదా, ఎందుకు? ఆమె పని మనిషి. ఆమె క్రైస్తవుల ఇంట్లో పని చేయట్లేదు, ఆమె అన్యుల ఇంట్లో ఉంది. ఇటు చూడండి నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. అలా చేస్తుంది, స్తుతిస్తుంది. హఠాత్తుగా ఆ ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఇంటి యజమానుడికే కుష్ఠరోగం వచ్చింది. ఈ రోజుల్లో కుష్ఠరోగం అంటే కామనే కదా. ఎయిడ్స్ వ్యాధి వచ్చినా కూడా జనాల్లో కలిసిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటరాని రోగాలు కూడా అంటనట్టు తిరుగుతున్నారు జనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో కుష్ఠరోగం, అంటరాని రోగం, వెలివేయబడతారు. వాళ్ళు వెలివేయబడతారు. ప్రియులారా, పాపాత్ములు అని ముద్ర వేయబడతారు. ఆ కుష్ఠ రోగం ఆయనకు వచ్చేసింది. వెంటనే ఇల్లంతా కూడా వాతావరణం ఏమైపోయింది? దుఃఖంతో, బాధతో ఉంది. ఆ సమయంలో ఈ చిన్నది, ఈ పని మనిషి చెప్తుంది, నాకు ఒక ప్రవక్త తెలుసు. ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, సార్ గారు వెళ్ళారనుకో, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంట? స్వస్థత జరుగుద్ది. ఎవరు చెప్తున్నారండి? పని మనిషి చెప్తుంది. వచ్చాడు, స్వస్థత పొందాడు, వెళ్ళాడు. పాత నిబంధన అది. అప్పుడు యేసు ప్రభువు లేరు. ఇంకా కొత్త నిబంధనలో యేసయ్య వచ్చేసాడు. యేసు రక్తం వచ్చేసింది, యేసు యొక్క విడుదల వచ్చేసింది, యేసు రక్షణ వచ్చేసింది. మరి మన సాక్ష్యం ఎలా ఉంది పిల్లరా? ఇంకెంత బహుబలంగా చెప్పాలి? బైబిల్లో ఉంది బహుబలంగా. ఇదివరకు ఇంకా బాగా చెప్పేవాళ్ళేమో, కానీ ఇంకా బలంగా పునరుత్థానమైన శక్తి కదా, ఎంత బలంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధిలో ఎందుకమ్మా చూస్తారు? సమాధిలో లేడు. సమాధిలో పెట్టబడిన రాయి దొర్లుకుంటూ వెళ్ళిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏ రాయి నిన్ను మీద పడ్డదో, ఏ రాయి కింద నువ్వు నలుగుతున్నావో, ఏ శ్రమ కింద నువ్వు నలుగుతున్నావో, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, పిల్లల విషయమైన సమస్య కావచ్చు, ఒక సేవకురాలుగా చెప్తున్నాను, రాయి తొలగించబడుతుంది. యేసు లేస్తాడు. నమ్మిన గట్టిగా చెప్పండి కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మరి నా ప్రియ బిడ్డలారా, మరి సాక్ష్యం ఉంటావా? యేసే దేవుడు అని ఇందాక పాడేంటమ్మా? సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యం ఇచ్చేదా, సాక్ష్యమని కనిన వినిన సంగతులను, సాక్ష్యమని కనిన వినిన సంగతులను సాక్ష్యం ఇచ్చేదా దేవుడనొచ్చు. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం ఇవ్వాలి. ఇది ఏమన్నా చేసుకున్నాం, నేను యేసయ్యకు సాక్షిగా, యేసయ్యకు సాక్షి. మరణం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎవరైనా చంపాలని చూసినా యేసు కోసము సాక్ష్యం ఇవ్వాలి. రెండోది ఏముంది? అపోస్తల కార్యాల్లోనే ఉన్నాం. ఇంకా 4వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు. ఇది కాక అపోస్తలు బలముగా
ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి ఆ. సాక్ష్యమిచ్చిరి. ఆ. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మీకు ఒక గొప్ప ఆశీర్వాదముతో వచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుని కృప ఇదివరకంటే అధికంగా నీ మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. The power of God, the grace of God is mighty upon you. గొప్పగా ఉందంట. ఆయన కృప నుండి ఎవరైనా మనం దాక్కోగలరా? ఆయన బహు బలమైన హస్తము నుండి ఎవరైనా మనం లాక్కోగలరా? నా. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప మన మీద అధికంగా ఉంది. ఇంకా చదవమ్మా. స్వామి మైక్లో చదువుతాడమ్మా. ఇండ్లైనను కలిగిన వారందరూ. ఏమి కలిగిన వాడు? ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఇల్లు, భూమి, ఇల్లు కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల చెంత ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది భూమి బేరానికి పెడతారు? ఎంతమంది ఇల్లు అమ్ముతారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా? యేసు కృప బాగా ఉందంటే ఆమెను చెప్పేశారు. భూమి అనగానే బెంబేలు ఎత్తిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు అనగానే బెంబేలు ఎత్తిపోయారు. చూసారా అండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైనా అమ్మి ఏమన్నా మళ్ళీ ఒకసారి చదువు. భూమిని, భూములైనను ఇళ్ళైనను కలిగిన వారు ఎంతమందికి ఇల్లు ఉంది? సొంత ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొంత భూమి 20 సెంట్లు 10 సెంట్లు అయినా అబద్ధం చెప్పద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని ఏం చేయాలంట? అమ్మి ఎవరికి తేవాలంట? యేసయ్య దగ్గర తేవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటి చెప్తా. భూమి అమ్మొద్దు, ఇల్లు అమ్మొద్దు, ఎవరికి తేవద్దు. నీ జీవితం ఒక భూమి అవుతుంది. నీ 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 యొక్క శరీరమే దేవుడి మందిరం అయితే ప్రతి రోజు లేదా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా గుడికి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యం ఇచ్చేదా. ఊరిక పాడటం కాదు కదా, పాడి ఏదో తప్పట్లు కొట్టడం కాదు కదా. భూమి అమ్మంగానే అందరికి గుండెలు తడదలు అయిపోయారు పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ ఏం చెప్తుందో ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టపడి ఇంకా అప్పు తీరలే. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే అమ్ముతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేహమే దేవాలయం, నీ దేహమే దేవుడి ఆలయం, నీ శరీరమే దేవుడి ఆలయం. అందుకే పౌలు గారు చెప్పాడు, సజీవ యాగముగా నీ శరీరాన్ని. నేను ఈరోజు రాత్రి ప్రార్థన చేసినప్పుడు పునరుత్థాన శక్తి నీ మీద బలంగా ఉందన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నాకైతే ఎంతంటే 1000 ఏనుగులంత బలం వచ్చేసాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఎవ్వరు మన ముందు ఉండజాలరు. ఏదైనా సరే. No one can stand before us because power of resurrection is with us. Praise the Lord. నేను నావన్నీ అమ్మి, నావన్నీ అమ్మటం అంటే వదులుకోవటం కదా. అమ్మటం అంటే ఏంటి? వదులుకోవటం. అంతే కదా, కరెక్టే కదా. నేను అమ్ముతున్నా అంటే నాలో ఉన్న కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడితనం, ఈగో కదా. చాలా మంది చాలా ఈగో ఉంటుందండి బాబు. ఈగో అంటే స్పెల్లింగ్ తెలుసా? అండ్ మీనింగ్ తెలుసా? ఎడ్జింగ్ గాడ్ అవుట్ అంట. అంటే దేవుడిని బయటకు తోయటం అంటే ఈగో అంటే. గర్వం. వీటన్నిటిని అమ్మేద్దామా? అమ్ముదామా సిరి? ప్రైజ్ ది లార్డ్. అమ్మిచ్చి అప్పుడు వాడదాం. సాక్ష్యం ఇచ్చేదా అప్పుడు నాకు వాడొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మి యేసయ్య పాదాల దగ్గర తెచ్చి అప్పుడు పాడండి. పాదాలు నీ కడగన. అప్పుడు వరకు వాడద్దు. నాలో పగ, నాలో ద్వేషం, ఇంకా పునరుత్థానమైన యేసు లేచిన తర్వాత కూడా ఇంకా కోపాలు, తాపాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నవ్వచ్చు కదా. యేసయ్య లేచాడు. యేసు లేచాడు, సజీవుడై లేచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకేం చేశారమ్మా?
ఆస్తులు అమ్మి వారు ఆ, ప్రతి వానికి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా నన్ను చూడండి ప్లీజ్. ప్రతి వానికి వాని అక్కర కొలది వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కూడా కొదవలేదు. ఈరోజు చెప్తాను, డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో ఎవరికి ఏ కొదవ ఉండదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. పరలోకానికి వినిపించాలి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కొదవ ఉండదు. వాక్య కొదవ వాక్యాన్ని ఇద్దాం, డబ్బిద్దాం, చెయ్యొత్తనిచ్చి లేపుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇదంతా చెయ్యాలి, అంతే. ఇంతకు మించి ఏం చేయకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక చదివాం, 1 కొరింథీ పత్రిక చదివాం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 4:30 జ్ఞాపకము చేసుకోండి అని ఉంటుంది అక్కడ. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అసలు ఎవరికి జ్ఞాపకం ఉందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. చదివయ్యా మత్తయి సువార్త 27:63. నాకైతే ఆశ్చర్యమైందండి ఈ వాక్యం చదివినప్పుడు. మత్తయి సువార్త 27:63 వచనం. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరికి జ్ఞాపకం ఉందండి? యేసయ్య శత్రువులకి జ్ఞాపకం ఉంది. మీకు జ్ఞాపకం ఉందా? చాలా మంది కదా మన గ్రూప్ లోనే చాలా మర్చిపోయామండి కదా. మర్చిపోయినామా? ఎంత మర్చిపోతామో. చిన్న విషయాలే ఇప్పుడు చెప్పింది 1 సెకండ్ లో మర్చిపోతాం. కానీ కొన్ని బాగా జ్ఞాపకం ఉంటాయి. ఏవి? ఎవరన్నా ఏదైనా అంటే అది మాత్రం పెట్టుకొని లోపల ఒక బండేసుకొని పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి జ్ఞాపకం ఉందంటే శత్రువులకి కూడా జ్ఞాపకం ఉందమ్మా. యేసయ్య శత్రువులకే, సిలువ వేసిన వారికి ఆయన తిరిగి లేస్తాడని జ్ఞాపకం ఉంది. చదువు ఇంకేముందో. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించి. చూసారా? సీల్ చేసిపోడండి. మంచి వాచ్మెన్ పెట్టండి కదా, ఎవరు రాకుండా 144 సెక్షన్ పెట్టండి. ఇంకేం చెప్పాడు ఆయన అక్కడ కదా? ఈ కాలంలో సీసీ కెమెరాలు పెట్టండి, 3 రోజుల్లో తిరిగి లేస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ సెక్యూరిటీ గార్డ్ అన్నా యేసయ్యని ఆపిందా? చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు అందు వేసిన ముద్ర దైవ సుతుని ముందు. చూడు సమాధి మూసిన రాయి దొరలుచు పరుగిడెను అందు వేసిన ముద్ర దైవ సుతుని ముందు. హల్లెలూయా. హల్లెలూయా. పండుగ అంటే తినేదే కాదండి, పండుగ అంటే సాక్ష్యం ఇచ్చేది. పండుగ అంటే ఇంకేదో కొత్త బట్టలు వేసుకోవటమే కాదండి. పండుగ అంటే సాక్ష్యం ఇచ్చేది. వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. మరి మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? జాగ్రత్త. గబగబా విందాం. 15 నిమిషాలు పూర్తి చేస్తాను. అందరికి ఆకలేస్తుంది నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందులో ఈరోజు చికెన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొద్దిగా ఆకలి ఎక్కువ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. రోమా పత్రిక 6:11 వచనం. ఏమి జ్ఞాపకం చేసుకోవాలో ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. అందరు కూడా జాగ్రత్తగా. అజయ్ యువతలకు వచ్చి నాన్న ఎండలో ఉన్నాం, పక్కకి రా, హెల్త్ పాడవుద్ది. రోమా 6:11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా ఉండాలని జ్ఞాపకం చెప్పుకోండి. ఏం చేసుకోవాలంట? పాపానికి చావాలి, క్రీస్తుకి జీవంతో ఉండాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. పాప జాగ్రత్తగా చూడండి. ప్రైజ్ ది లార్డ్.
పాపం చేసి అయ్యో పాపం చేసే తప్పైపోయింది అని లే, ఇంకా అవి లేవు, ఆ డ్రామాలు లేవు. అయ్యో సారీ 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 చెప్పేది లేదు. ఇక పాపానికి నువ్వు చచ్చావంతే. పునరుత్థాన శక్తి ఏంటో తెలుసా? పాపానికి చావటమే. హల్లెలూయా. అదే ఉంది, చదువు మళ్ళీ 11వ వచనం మరొకసారి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. ఇంకా ఈ డ్రామాలు వద్దు మనకి. ఇంకా పాపం చేశారు, తప్పైపోయింది, ఇంకా క్షమించండి, మళ్ళీ అపరాధి వద్దు. నేను జీవంతో ఉండాలి. నా గొంతు కోసినా సరే నేను పాపం చేస్తా. నాకు సమస్య మీద సమస్య ఎదురైనా సరే సమస్యను ఎదుర్కొంటా, కానీ పాపాన్ని మాత్రం చెప్పండి, పాపాన్ని మాత్రం చెయ్యను. అంతే. ఏమైనా సరే నా శరీరం ఎంత తొందరపడుతుంటే శరీరాన్ని సిలువకేసి, ప్రైజ్ ది లార్డ్, సిలువకు శరీరాన్ని వేసి శరీరాన్ని అదుపులో తెచ్చుకో. నేను చెప్తూ ఉంటాను, కారు రోడ్డు మీద ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. వీల్స్ బాగున్నాయా, బ్రేకులు బాగున్నాయా, ముందు వెనుక వచ్చే వాహనాలు బాగున్నాయా అన్ని చూడాలి కదా, జాగ్రత్తగా ఉండాలి. అదే కారు పార్కింగ్ యార్డ్ లో ఉందనుకో, పార్క్ చేసింది అనుకో, మనకి చింత ఉంటుందా? ఏముండదు, ఎందుకంటే పార్కింగ్ ఉంది. ఈ శరీరం కూడా రోడ్డు మీద తిరిగే కారు లాంటిది. ఇది దేనికి ఆకర్షిస్తుంది? బ్రేకులు సరిగ్గా ఉన్నాయా అంటే నేను బ్రేకులు వేసుకుంటున్నానా, మోహపు తలుపులకు బ్రేకులు వేస్తున్నానా, తిండిపోతుగా మారుతున్నానా? శరీరం ఎట్లా ఉంటది? ఎప్పుడు చూడు వాళ్ళు తిండే వాళ్ళకి దేవుడు అంట. కొంతమందికి ప్రైజ్ ది లార్డ్, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. ప్రైజ్ ది లార్డ్, అప్పుడే తినొస్తాడు, బిర్యానీ వాసన మళ్ళీ తింటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తినొద్దు అంటలేదు, సారీ, తినండి మంచిగా, కడుపు నిండా తినాలనే కదా దేవుడు అన్ని ఆకులు, పువ్వులు, పండ్లు కదా, కూరగాయలు, మంచిగా చేపలు కదా, మంచిగా మటన్ అన్ని చేసి అన్ని సృష్టించేసి మనల్ని సృజించాడు. ప్రైజ్ ది లార్డ్, తినండి అన్నాడు, కానీ తిండిపోతుగా ఉండవల్లా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కొంతమంది ఉంటారండి అదే పని. ప్రైజ్ ది లార్డ్, పొద్దున్న లేస్తే ఏం వండాలా, మధ్యాహ్నానికి ఏం తినాలా, రాత్రికి ఏం పెట్టాలా, తిండి గురించే. ప్రైజ్ ది లార్డ్. అర్ధరాత్రి కూడా తింటున్నాం ఈ మధ్య. ఈ స్ట్రీట్ ఫుడ్ వస్తుందిగా, రాత్రే తెరుస్తారు వాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఒకసారి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్తాం స్వామి అందరం కలిసి. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫోటోలు తీసుకొని వద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి చచ్చిపో. లైవ్ లో వింటున్న వాళ్ళు కూడా పాపానికి చచ్చిపో, క్రీస్తులో బ్రతుకో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను క్రీస్తులో బ్రతికే ఉంటాను, చచ్చినా క్రీస్తులో బ్రతుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోపడక చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకంటే అర్థం, ఏలటం అంటే ప్రభుత్వం చేస్తుంటే పాపం మన మీద. ఎందుకంటే మనం ఇచ్చేసాం. ఒక మాట చెప్తా మీకు, మన దగ్గర ఎంత శక్తి ఉందంటే పాపానికి నో చెప్పగలం, పాపానికి ఎస్ చెప్పగలం. ఇంకో విషయం, సీక్రెట్, ఒక మర్మం ఏంటో తెలుసా? నువ్వు అనుమతిస్తేనే పాపం నీలోకి వస్తుంది. నాకు మోహపు తలంపు ఉంటే నేను దాన్ని అరెస్ట్ చేయొచ్చు, నేను దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, కామేచ్ఛలను అదుపులో పెట్టుకోవచ్చు. అదే మోహపాత్మతో నేను వేరేవాడితో కూడా పాపం చేయొచ్చు. 2 శక్తులు దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు అన్నాడు, పునరుత్థాన పండుగలో పాల్గొంటున్నావు నువ్వు, నీకు గుర్తుందా యేసే లేసాడని? లేస్తే పాపమును ఏలనీయకుడి. పాపానికి మరణించండి, పాపాన్ని ప్రభుత్వం చేయొద్దు.
సమజ్ మే ఆయా? అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. ఎందుకు 20వ వచనం, 1 కొరింథీ పత్రిక 6:20వ వచనం. మీరు ఆ పాపమునకు దాసులై ఉన్నప్పుడు, పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నీకు చేత కావటం లేదా? పాపం నుంచి ఎట్లా బయటికి రావాలో నీ శక్తి సరిపోవటం లేదు. మళ్ళీ 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 పాపంలో పడిపోతున్నా. నేను పాపానికి దాసురాలు అయిపోతున్నాను. ఆ సమయంలో ఏమైందంటే దేవుడు ఏం చేశాడంటే, చదువమ్మా. నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటివి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? 20వ వచనం చదువుతున్నాం. వెలపెట్టి దేవుడు నిన్ను కొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? వెలపెట్టి. హి పేడ్ ద ప్రైస్. ఎవరైనా నీ కోసము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? కదా. ఈరోజు ఒక యూట్యూబ్లో ఒక దౌర్భాగ్యమైన వస్తున్నాయి కదా. 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నారు, 2 అమ్మాయిలు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దౌర్భాగ్యం కదా. ఇంకెన్ని చూడాలో ఈ జీవితంలో, ఇంకెంత చెడు చూడాలో. ప్రియులారా, పునరుత్థాన శక్తి ఎందుకో తెలుసా? ఎందుకు నేను పాపానికి చావాలి, పాపం నా మీద ప్రభుత్వం చేయాలి ఎందుకో తెలుసా? వెళ్ళనిచ్చి దేవుడు నన్ను కొన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఒక చిన్న సహాయము స్వామి చేస్తే ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. అవునా కదా? స్వామికి నేను చేస్తే నాకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాడా లేదా కదా? చిన్న విషయమే, కానీ ఏకంగా నిన్ను వెళ్ళనిచ్చి కొన్న దేవుడికి ఇంకెంతగా ఉండాలి? నువ్వు ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి? పాపం యొక్క జీవితం యొక్క వేతనము మరణము. ఆ మరణాన్ని క్యాన్సిల్ చేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళనిచ్చి ఎప్పుడైనా పాపం చేయాలని ఆలోచన వస్తే, యూత్కి చెప్తున్నా, యవ్వనస్తులకి, అమ్మ నన్ను తిట్టాలని ఆలోచన వస్తే, ఈ శరీరం నాది కాదు, మా దేవుడు నన్ను వెళ్ళనిచ్చి కొన్నాడు కదా. యూత్కి చెప్తున్నా, సిగరెట్ కావాలనిపిస్తుందేమో, ఈ శరీరము నా దేవుడిది, నాది కాదు. ఈ శరీరం ఎవరిది? యేసయ్యది. అంతే. జ్ఞాపకం వస్తుందా? పాపం చేసినప్పుడు ఏలనీకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్యం అంగీకరించావా? ఒకవేళ ఒక షాకింగ్ న్యూస్ చెప్పదలుచుకున్నా, పునరుత్థానం చేసి లేచాడు. ఒకవేళ నేను ఇంకా మళ్ళీ 40 days బ్యాక్కి వెళ్ళిపోతా, ఫ్రంట్కి రానన్నావు అనుకో కదా, బ్యాక్ మళ్ళీ 40 రోజులు ఉపవాస దినాల ముందు ఉన్న జీవితం, పాప జీవితం, రోత జీవితం, దేవుడికి ఇష్టం లేని జీవితం ఉన్నావనుకో, పునరుత్థాన శక్తిని వచ్చిన దేవుడు నీ జీవితంలో చేసేదేంటో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. న్యాయపు తీర్పునకు ఇక గొర్రె పిల్లగా రాడు, గొర్రె పిల్లలాగా వధ చెల్లించలేడు. ఇంకా మరొకసారి సిలువ లేదు. నన్ను చూడండి, మరొకసారి సిలువ లేదు, మరొకసారి యేసు గొర్రెలాగా రాడు. ఈసారి వస్తాడు మన దేవుడు. వస్తున్నాడా? రాట్లేదా? వస్తాడా? రాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికోసం ఏం చేయాలో తెలుసా? మళ్ళీ పాప గోతిలో పోతే, మళ్ళీ మురికిలో పోతే, మళ్ళీ అంత చెత్తలో పోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కటే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడటం. అంతే. ఏ తీర్పు దేవుడిస్తాడో మనకి అంతే. ఏ తీర్పు ఇస్తాడు? ముందు 26వ వచనంలో ఏముంటది? బుద్ధిపూర్వకంగా ఆ పాపము చేస్తే సిలువ మరణం కూడా ఏం చేయలేదు. ఇంకేం చేయాలి? ఆయన తీర్పుకు ఎదురు చూడటమే. ఎదురటమే అంతే. ఎలా ఉంటుంది తీర్పు? గర్జించు సింహం లాగా వస్తాడట, న్యాయాధిపతి లాగా వస్తాడట,
న్యాయాధిపతి కూడా కాదు, జడ్జి లాగా వస్తాడట. ఒకానొక రోజు ఒక ఆమె బహు పాపం చేస్తూ ఉంది. ఎన్నిసార్లు పాపం చేసినా సరే చాలా సార్లు మన్నించారు, కానీ ఒక చాలా భయంకరమైన పాపం చేసింది. పాపం చేసేసరికి ఆమెను అరెస్ట్ చేశారు. జాగ్రత్తగా వినండి. ఆమెని ఏం చేశారు? అరెస్ట్ చేశారు. చేసి న్యాయస్థానం ముందు తీసుకొచ్చారు. న్యాయస్థానం ముందు తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఆమె కనిపించింది ఏంటంటే చాలా సంతోషం అనిపించింది. ఆమె చప్పట్లు కొట్టుకుంటూ ఉంది. ఎందుకంటే ఆ జడ్జి సీట్ లో కూర్చున్న తను ఆమె బాగా తెలిసినాడు. హల్లెలూయా. అందుకని ఏం చేసిందంటే, సార్ నేను ఫలానా నేను ఈ జడ్జి గారు కూడా నేను చూసుకుంటానమ్మా నేను అన్నాడు. మాఫీ చేసి పంపించేశాడు. ఈమెను తీసుకొచ్చిన న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు, లాయర్. తర్వాత మళ్ళీ పాపం చేయడం ప్రారంభించింది. శిక్ష పడలేదు కదా. శిక్ష పడని వాళ్ళు ఏం చేస్తారు? అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని బెత్తం ఆడాలంటారు. బెత్తం ఆడకపోతే మనుషులు సరికాదు, సిట్టుగా ఉండాలంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాయరు మళ్ళీ పాపం చేశారు, మళ్ళీ పట్టుకున్నారు, మళ్ళీ వచ్చాడు. ఈసారి ఇంకొక జడ్జి ఉన్నాడు. ఒకప్పుడు లాయర్ గా ఉన్నాడు, జడ్జి అయ్యాడు. సార్ నేను లాయర్ ఉన్నప్పుడు నన్ను చూశారు కదా అండి. అవునమ్మా చూసా, కానీ ఇప్పుడు నేను జడ్జిని. నీ పాపాన్ని బట్టి తీర్పునివ్వడానికి ప్రభుత్వం వారు నియమించిన జడ్జినే అని ఉరి శిక్ష వేసేసాడు. ఇప్పుడు చెప్పండి, ఏసే గొర్రెపిల్లలాగా వస్తాడా, న్యాయాధిపతి లాగా వస్తాడా? అప్పుడేముంటది? గొర్రెలు మేకలు సపరేట్, మంచి చెడు సపరేట్. అరే మా అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది, మా అమ్మతో పాటు నేను వెళ్తాంటే కుదరదు. పాస్టర్ అక్కడ ఉంది, మేమందరం వెళ్తాంటే కుదరదు. న్యాయాధిపతి ఎదుట మనం ఒక్కళ్ళేమే నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పాట ఉంది కంట, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం లేదు. ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను జవాబు చెప్పాలంతే. భయపడదామా? ఆ తీర్పుకు భయపడదామా? మనుషులు ఏమనుకుంటున్నారు? ఒకటి చెప్తానమ్మా మీకు ఈరోజు, చిన్న చిన్న విషయాలకి మనసు పాడు చేసుకోకండి. అవన్నీ చిన్నవి. అసలు న్యాయ తీర్పు ఇంకొకటి పెద్దగా ఉందమ్మా, దాని గురించి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవాల్సిన అవసరం లేదు. సిలువ మరణము, సిలువ నాకు శక్తి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శక్తిగా ఉన్నామా, దీనగా పడిపోయామా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకటి సంతోషం. ఇందాక తీర్పు చాలా గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం మంచిది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో శక్తి ఉంటుంది. ప్రార్థన చేస్తే మనుషులు అందరూ వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకున్న స్థలం చూచి. సమాధానికి ఏమైంది తెలుసా? బెడ్రూమ్ అయిపోయింది. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పండుకున్న స్థలం అంట ఉంది. మనం ఏమన్నాం? సమాధి. పండుకున్నవాడు ఎంతసేపు పడుకుంటాడండి? ఓ 3 గంటలు, ఒక 8 గంటలు. నాలాంటి నిద్రపోదైతే ఓ 12 గంటలు కదా. తర్వాత లేవాల్సిందేగా. పండుకున్నవాడు లేస్తాడు. నీ దేవుడు చనిపోలేదమ్మా, నీ దేవుడు పడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేచాడు అనుకో కదా, నిద్రపోయి లేచినంత ఎంత ఉంటే శక్తి కదా, అలసట అంతా పోయి కదా, మనకి ఎంత ఫ్రెష్గా లేస్తే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్ కదా. ఒక్కొక్కసారి 1 గంట 2 గంటల వాక్యం చెప్పినట్ట అలా కారులోనో ఇట్లా వస్తున్నప్పుడు అలా కునుకుపాట్లు పడి ఒక 10 నిమిషాలు పడుకుంటే చాలు, మళ్ళీ ఇంకో 4 గంటల వాక్యం చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. అంత శక్తి వస్తుంది.
మామూలు మట్టి లాంటి నాకు ఇంత శక్తి ఉంటే మహిమ గల దేవుడికి ఇంత శక్తి. ఆయన పండుకున్న స్థలం చూద్దాం రండి. ఇది జ్ఞాపకం పెట్టుకో. మీ దేవుడు చచ్చిపోయినట్టుగా, మీ దేవుడిని సిలువేశారంటగా, 3 మేకులు ఏలాడంటగా అని చెప్తే మా దేవుడు చచ్చిపోలేదండి, పడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పు. మీ దేవుడు ఎవరు? పండుకున్నాడంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడుకొని లేచి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు దుఃఖం సంతోషంగా మారును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇందాక చెప్పాడు భూములు ఇల్లు అమ్ముకొని రమ్మన్నాడా? అన్ని దేవుడికి ఇమ్మన్నాడా? ఇప్పుడు మీకోసం ఆయన ఏం చేస్తున్నాడు? మీరు భూమిని ఇల్లుని అమ్మితే ఆయన ఏం చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పను. హలో, మీరు భూమి ఇస్తే ఆయన స్థలం ఇస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? సమజమారా? నేను ఈ వాక్యం రాసుకుంటున్నప్పుడు ఎంత సంతోషించాను. ఒక్కసారిగా లేచి డాన్స్ చేయాలనిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్ప్రింగ్ లాగా అయిపోయాను, బాడీ అంత తేలిక అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని డిస్టర్బ్ చేయడానికి కూర్చొని రాస్తూనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నేను బాగుందా? దేవుడు నీకు స్థలాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడమ్మా, స్థలం ఎక్కడ ఉందో చదువు, మళ్ళీ చదువు. ఇప్పుడు 2-3 వచనాలు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ స్థలం కోసం మీరు ప్రభుత్వం వారు ఇచ్చే ఏంటది ఏమంటారు? ఇళ్ల స్థలానికి ఏమిస్తారు? డబ్బులు, కన్స్ట్రక్షన్ కి డబ్బులు. వాళ్ళ కోసం ఎదురు చూడొద్దు. స్థలం ఇచ్చిన దేవుడు ఇల్లు కూడా కడుతున్నాడు. గట్టిగా చెప్పండి కొన్నాం. హల్లెలూయా. స్థలం ఇచ్చిన దేవుడు ఏం కడుతున్నాడు? ఆయన కట్టే ఇల్లు ఎట్లుంటది కదా? ఇంగ్లీష్ లో ఉంటది మ్యాన్షన్ అంటే భవంతి, బంగళా కదా. మనం చాలా మంది బంగళాలో ఇల్లు పనిచేసి వచ్చి ఉంటాం, కానీ దేవుడు ఆ బంగ్లానే నీకు సొంతం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళాలి ఆ బంగ్లాలోకి అని. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏసీలు ఆల్రెడీ ఉంటాయి, సెంట్రలైజ్డ్ ఏసీ. ప్రైజ్ ది లార్డ్. ఆకలి ఉంటుందంట, దప్పిక ఉంటుందంట, ఇంటిలో కావాల్సిన అన్ని సప్లై ఆటోమేటిక్ గా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. స్థలము ఇస్తాను, చదవమ్మా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేలా నేనుండు స్థలంలో మీరుండులాగా రావయ్యా యేసయ్యా అని పాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన వచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి ప్లీజ్ పాస్టర్ రండి. నో ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. నేనుండు స్థలంలో మీరు రావాలి. ఇంకా వెళ్దామా? ఆయన స్థలము ఇచ్చే స్థలంలోకి వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రాజంట ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో అలా అనిపించిందే పాపం ఆయనకు. నాలాగా ఒక్కొక్కసారి ఐడియాలు అట్లా వస్తుంటాయేమో. వచ్చి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పిలిచాడట, మీటింగ్ పెట్టాడట. నాకు ఎందుకు అనిపిస్తుంది, నా రాజ్యంలో చాలా ఉన్నాయి, ఒక 10-20 రూమ్ల నిండా బంగారం నిండి ఉంది, వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, ఇంటి సామర్థ్యం లెక్కలేనంత ఉంది, ఫర్నిచర్ ఉంది, టేకుట్టుతో చేసిన ఫర్నిచర్ ఉంది, చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. మీకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నా, మీరు ఎంత దోచుకోగలిగితే అంత తీసుకోకండి అని చెప్పాడట. ఒక్క సెకండ్ కూడా ఆగలేదటండి జనాలు. ఆయన నోటి మాట ఇంట్లో పరిగెత్తామంటండి. అంత మొత్తం అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి దోచిందల్లా తీసుకొని వచ్చేసి కదా. భార్య పడుతున్నారు అనుకో, నేను బంగారం దగ్గరకు వెళ్తానే, నువ్వు కూరగాయల దగ్గర పో అని చెప్పుకుంటాను. అన్నీ దోచుకున్నట్ట. ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, ఈ ఆకాశం తోడు. అదంట అలా రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా అనేసి ఈయన అవుతున్నాడట. మళ్ళీ ఈయన అవుతున్నాడు. పో మంచి బొమ్మలు కూడా ఉన్నాయి, బాగున్నాయి, కార్ కూడా ఉంది, బ్యాటరీతో వెళ్ళే కార్ ఉందండి, మరి నీకేం కావాలి? నాకు నువ్వే కావాలి.
ప్రైజ్ లార్డ్. నాకు ఎవరు కావాలి? నువ్వే కావాలి, ఇంక ఇవన్నీ వద్దు నాకు, నువ్వు కావాలి అంతే. రాజు మైకు తీసుకున్నాట, ఆగండి ఆగండి అందరూ ఎక్కడెక్కడ అన్ని పెట్టేసేయండి, ఎవరేం తీసుకెళ్ళొద్దు. ఈ చిన్న కుర్రోడు నన్ను కోరుకున్నాడు, నావన్నీ వాడికే. గట్టిగా చెప్పండి. ఏసై దగ్గర ఏమడుగుతున్నావు? ఇల్లు కావాలి, జబ్బు పోవాలి, పట్టు చీర కావాలి, బంగారం కావాలి కదా అని అంటే నన్ను కోరుకో. పాట ఏంటి? దిగులు లేదే పాట పాడుతుంటారు కదా. ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి దిగులండి? ఎవరున్నారు మనతో? అది గుర్తుపెట్టుకోండి అప్ప ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ కదా. ఆ రాజు దగ్గర కుర్రోడు చిన్నోడు, వాడుకున్న బుద్ధి మనకి లేదు కదా. చిన్న చిన్న అడుగుతూ ఉంటాం, నీకు ఇల్లే కట్టిస్తా అంటున్నాడు దేవుడు. అక్కడ వెళ్దామా వద్దా? ఇల్లు కావాలో వద్దా? అక్కడ ఎక్కడ రికమెండేషన్లు ఉండవు, లాటరీ సిస్టమ్ ఉండదు. నీ జీవిత పరిశుద్ధతే నీకు ఇల్లు, నీ జీవిత విధానమే నీకు ఇల్లు. పునరుత్థాన శక్తి పొందుకున్న మనము ఈ లోక వాంఛలకి, లోక ఆశలకి ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా, ఎక్కడ ఏం కొనుక్కుందా అనే ఆలోచన వద్దు. దాన్ని చెప్పడానికే దేవుడు చెప్పాడు, భూమిని అమ్ముకోండి అని, ఇంటిని అమ్ముకోమని చెప్పాడు. మీరు ఇల్లు లేకుండా ఉండమని చెప్పడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిద్రిస్తూ స్థలంలో ఉన్నాడు కదా. ఈసారి దేవుడు మనల్ని సమాధి గెలవాలని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు పవర్ ఆఫ్ రిజరెక్షన్ అంటే పునరుత్థానంలో ఉన్న శక్తి ఏంటి అంటే, ఇందాక మనం చదివిన వాక్యం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 58వ వచనం. 1 కొరింథీ పత్రిక 10. ఒక సీక్రెట్. పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇస్ ఎ సీక్రెట్. ఒక మర్మం, రహస్యం. పిల్లలు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా. మనమందరము నిద్రించము గాని ఒక్క నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరం మార్పు పొందేదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎలా మార్పు పొందుతాం తెలుసా? ముందుంది. నాకైతే చదువుతుంటే ఆ పాట గుర్తొచ్చింది. జుంటెతే దారుల కన్నా యేసునామమే మధురం. నిజం ఆ మాట గుర్తొచ్చిందండి. అందులో 42 43 వచనాలు చదవమ్మా. 40 42 43. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరమును క్షయమైనదిగా విత్తబడి అక్షయముగా లేపబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. క్షయమైనదిగా విత్తబడి అక్షయముగా లేపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఏంటమ్మా? ఘనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారు మగ్దలీన మరియమ్మ వెళ్ళి గుర్తుపట్టిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి తాకాలనుకున్నప్పుడు, ఆగాగు, నేను మహిమా శరీరంతో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ శరీరంలో ఉన్నాడు? మహిమ. అదే మహిమా శరీరం ఎవరికి ఇస్తానంటున్నాడు?
చదవమ్మా. ఘనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఘనహీనముగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇది మన నిరీక్షణ, ఇది శక్తి, పునరుత్థాన శక్తి. ఇది అంత గొప్ప దాన్ని మనము తిరిగి కోల్పోదామా? తిరిగి కోల్పోదామా? పొందుకుందామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమగా బ్రతుకుదాం, దేవుడికి మహిమ తెచ్చే బిడ్డగా బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎలా బ్రతకాలి? సాక్ష్యం ఇద్దాం, పరిశుద్ధతలో ఉందాం, పాపానికి మరణించి యేసయ్యకి తిరిగి లేస్తాం. పాపాన్ని నా శరీరం ఏలకుండా మనము బ్రతుకుదాం. తీర్పుకు ఎదురు చూచే బిడ్డలుగా నీవు నేను ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. అన్న కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభా